నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన చర్యల వల్ల అనేక దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు సిద్ధం కాగా ట్రంప్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ దేశ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 10 లక్షల రియాల్స్‌కు చేరుకుందని చెప్పాలి. దీంతో అక్కడి సర్కారు ఆర్థిక మంత్రి అవోల్ సన్సేర్ హుమ్మతిని బాధ్యతని చేస్తూ తొలగించింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల అనేక దేశాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక ఆయన వ్యాఖ్యలతో చాలా మంది చిక్కుల్లో పడ్డారని కూడా తెలుస్తుంది. ఆయన చేసే పనుల వల్ల మరికొందరు విపరీతంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నాళ్ల క్రితమే ట్రంప్ ఇరాన్ అణ్వాయుధ తయారీని అడ్డుకోవడమే లక్ష్యంగా తీసుకున్న చర్యలతో ఆ దేశ కరెన్సీ కనిష్ట స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ దాదాపు 10 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. దీంతో అక్కడి సర్కారు ఆర్థిక మంత్రిని బాధ్యతుడిని చేస్తూ అతన్ని తొలగించింది. మరి ఆ పూర్తి వివరాలు ఏంటో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా ఒక అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ కరెన్సీ 9,30,00,000 రియాల్స్‌కు చేరుకుంది. ఇక 2015లో ఒక డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 32,000 రియాల్స్‌కు ఉండేది. అయితే గతేడాది ఆ దేశ అధ్యక్షుడి మసౌద్ పజెక్షియాన్ బాధ్యతలు చేపట్టిన నాటికి దాని విలువ 5,84,000కు చేరుకుందని చెప్పొచ్చు. గత 6 నెలలుగా మరింత కనిష్టానికి పడిపోయింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఒక డాలర్ విలువ 8,50,000 రియాల్స్‌కు ఉండగా ఇప్పుడు దాదాపు 10 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. ఇందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతుండగా డొనాల్డ్ ట్రంప్ దాన్ని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు. ఇరాన్ ప్రభుత్వంపై గరిష్ట ఒత్తిడి పెంచేలా పెద్ద ఎత్తున పావులు కదిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకురావడం, ఐరాస ఆంక్షల అమలుకు కూడా పిలుపునిచ్చారు. దీంతో ఆ దేశ కరెన్సీ విలువ తగ్గుతూ వస్తుంది. ఏడాది కాలంలోనే రెండింతల పతనానికి చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి తక్కువ విలువ ఉన్న కరెన్సీలో ఇరాన్ రియాల్ 3వ స్థానానికి చేరుకుందని చెప్పాలి. దీంతో ఆ దేశ సర్కారు అక్కడి ఆర్థిక అవోల్ సన్సేర్ హుమ్మతిని బాధ్యతని చేస్తూ తొలగించింది. ముఖ్యంగా ఆదివారం రోజు అతన్ని అభిశంసిస్తూ అక్కడి పార్లమెంట్ తీర్మానం చేసింది. ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడు పెజెక్షియన్ మాట్లాడుతూ మన దేశ ఆంక్షల యుద్ధంలో చిక్కుకుందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. మరోవైపు పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి స్పందిస్తూ కరెన్సీ విలువ పడిపోవడానికి ఎవరో ఒకరిని నిందించడం సరికాదని కూడా చెప్పారు. ఇక ఇరాన్ ఆర్థిక పరిస్థితిని ప్రధాన కారణాలు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం అని అంటున్నారు. అంతేకాకుండా పశ్చిమ ఆదేశాల ఆంక్షలేనని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇంతకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కింద కామెంట్ చేయండి.